నమస్తే అందరికీ. గత 24 గంటల తెలంగాణలో ఏం జరిగిందో తెలుసుకుందాం. చొప్పదండిలో నలుగురు యువకులు ఒక మహిళను బ్లాక్ మెయిల్ చేసి రేప్ చేశారు. ఆమె వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరించి నలుగురు యువకులు వేరు సందర్భాలలో ఒకరి తర్వాత మరొకరు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మహిళ ఫిర్యాదుతో చొప్పదండి పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసుని ప్రశ్నించిన మహిళలు వేములవాడ నియోజకవర్గం మల్యాల గ్రామంలో ఒడ్లు కొనుగోలు చేయట్లేదని, కరువు కాలంలో కాలువ నీరు విడుదల చేయలేదని ఆది శ్రీనివాసరెడ్డిపై బగ్గుమన్న మహిళలు. మే 18న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ మరియు ఆంధ్ర మధ్యలో ఉన్న సమస్యలపై కేబినెట్ చర్చించనుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా గురువారం నిరసనలు చేపట్టాలని ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సన్నవడ్లకు మాత్రమే 500 బోనస్ ఇవ్వాలనుకోవడం సరికాదని, తెలంగాణలో దాదాపు 90% రైతులు దొడ్డు వడ్లను పండిస్తున్నారని కేసీఆర్ గారు అన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న 12 బీసీ స్టడీ సర్కిల్స్ లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరియు యూపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్టులు నిర్వహించబడుతున్నాయని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.